ఆయన వయసు 6 పదులు. అభివృద్ధి తప్ప మరో యావ ఉండకూడదని నియోజకవర్గ ప్రజలు అనుకున్నారు. అదే భావనతో గెలిపించారు కూడా. కానీ అవి తప్ప అన్ని చేస్తున్నాడు. అడ్డగోలు సంపాదన, జల్సాలు తప్ప మరొకటి లేదంటున్నారు. దీంతో ఎందుకు గెలిపించుకున్నాంరా బాబు అని జనాలు తలలు బాదుకుంటున్నారు. తీరు మార్చుకోకపోతే ఈసారి ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చివరి నియోజకవర్గం సత్యవేడు. అభివృద్ధికి దూరంగా, అవినీతికి దగ్గరగా పోతున్న ప్రాంతమిదే. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేనే కారణమనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇక్కడ గత 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది స్థానిక ప్రజల ఆరోపణ. 2014లో తలారి ఆదిత్య, తారా చంద్రకాంత్ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయటంతో అధికారంలోకి కూడా వచ్చింది. సత్యవేడు రూపురేఖలు మారుతాయని అందరూ భావించారు. కానీ వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. కనీసం గడిచిన 5 ఏళ్లలో ఒక్క ఇంటికి తాగునీటి కుళాయి కూడా వేయించలేదు. స్థానిక సమస్యల పరిష్కారం పైన కూడా అడిగినా పట్టించుకునే నాదుడే లేడు. పేరుకే కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే, కానీ జనాలకు కనిపించడు, వినిపించడు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఉన్న జోరు వల్లే గెలిచాడే తప్ప ప్రజాభిమానంతో కాదు అనేది మరో వాదన. సత్యవేడు నియోజకవర్గంలో నదులు ఎక్కువ. దీంతో పెద్ద మొత్తంలో ప్రకృతి సంపద అయిన ఇసుక లభ్యమవుతుంది. ఇందులో ఎమ్మెల్యే ఆదిమూలంది కీలక భూమిక. ఆయన కొడుకు సుమన్ కూడా ఈ వ్యాపారంలో దిట్ట. అనుచరుల సహాయంతో ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో సత్యవేడు పరిధిలోని ఇసుకతో పాటుగా గ్రానైట్ కొండలు మాయమైపోయాయి. నియోజకవర్గ అభివృద్ధిపైన ఎమ్మెల్యే ఆదిమూలం ఎక్కడ చిత్తశుద్ధితో పనిచేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిపించకూడదని ఫిక్స్ అయిపోయారు. కానీ కోనేటి ఆదిమూలానికి అదృష్టం మరోసారి వరించింది. కోనేటి ఆదిమూలం పనితీరు బాగోలేదని వైసీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కొందరు పెద్దలను పట్టుకుని టీడీపీలో సీటు సంపాదించుకున్నారు. అప్పటికే ఉన్న అవినీతి ఆరోపణల వల్ల ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. జరిగిన తప్పులను అప్పటి సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నెట్టేసే ప్రయత్నం చేశారు కోనేటి ఆదిమూలం. నదుల్లోని ఇసుక, గ్రానైట్ మైనింగ్ అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, తనకే పాపం తెలియదని చెప్పుకొచ్చాడు. కానీ జరిగిన అవినీతి అంతా ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన కొడుకు సుమన్ కనుసన్నల్లోనే జరిగాయి అనేది స్థానిక నియోజకవర్గ ప్రజల వాదన. ఇన్ని అవినీతి అక్రమాలు నెత్తిన పెట్టుకుని 2024లో మళ్లీ ఎలా గెలిచారు అనేది చాలా మందికి అంతుపట్టడం లేదు. కానీ దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఊహించని పరిణామాలతో టీడీపీలో చేరటం, అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఇక టీడీపీ అధినాయకత్వం ఆదిమూలానికే సీటు కేటాయించింది. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడటం, జీడినెల్లూరులో ఉన్న వైసీపీ నూకతోటి రాజేష్కు వైసీపీ తరపున టికెట్ కేటాయించటం, టీడీపీకి చెందిన జేడీ రాజశేఖర్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఓట్లు చీలిపోయాయి. కోనేటి ఆదిమూలానికే ప్లస్ అయింది. హోరాహోరీ పోరులో ప్రజలు కూటమికి జై కొట్టారు. ఓడించాలని అనుకున్నా ప్రజలే ఆదిమూలాన్ని గెలిపించక తప్పలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 5 నెలలవుతోంది. ఇప్పటికీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పని జరగలేదు. అసలు ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో కూడా తెలియదని అంటున్నారు. ఇది చాలదన్నట్టు గెలిచిన 2-3 నెలల్లోనే సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడు. పార్టీ మహిళా కార్యకర్తను లోబర్చుకుని పక్కా వీడియోలతో బయటపెట్టారు. అది జరిగినప్పటి నుంచి అసలు కనిపించకుండా పోయాడు. రాసలీలల వీడియో పైన టీడీపీ అధినాయకత్వం ఆదిమూలాన్ని సస్పెండ్ చేసింది. గత 5 ఏళ్లు కోట్లు మింగటానికి సమయం తీసుకుంటే ఇక గడిచిన ఈ 5 నెలలు రాసలీలలు, టైంపాస్ వ్యవహారాలతో ఎంజాయ్ చేశారనే విమర్శలు వచ్చాయి.
కోనేటి ఆదిమూలం తీరుతో సత్యవేడు ప్రజలు విసిగిపోయారు. ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకున్నది అని సిగ్గుపడుతున్నారు. గత తప్పిదాలను తెలుసుకుని కనీసం మారతారని భావించారు. కానీ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. 6 వయసులో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఆదిమూలం ఇన్ని అక్రమాలు, అవినీతిలో కూరుకుపోవడం సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా భంగపాటు తప్పదని తేల్చి చెబుతున్నారు.